నమస్కారం అండి. మనం ఇప్పుడు తాయారమ్మ గారు రాసిన 'వాస్తవం' అనే కథను విందామా? అత్తయ్య, నీ బాల్య స్నేహితురాలట మా తాతగారింటికి వచ్చింది. నిన్ను చూడాలంటోంది. తీసుకురానా? పరిగెత్తి వచ్చినట్టుంది ఆయాసంతో రొప్పుతూ చెప్పింది శ్రీజ. పుస్తకంలోంచి ముఖం పైకెత్తాను. ఏదో సమాధానం చెప్పమన్నట్టుగా నిలబడి ఉంది శ్రీజ. నా బాల్య స్నేహితురాలా? ఎవరై ఉంటారు? రిటైర్మెంట్కి దగ్గర పడిన నేను ఏం గుర్తు చేసుకోగలను? కళ్ళజోడు సవరించుకుంటూ ఆలోచిస్తున్నాను. అత్తయ్య, శ్రీజాలో అసహనం చోటు చేసుకుంటోంది. చిన్నగా నవ్వుతూ ఆ పిల్ల తల మీద చెయ్యి వేసి నిమిరాను. సారీరా అంటూ బొంగమూతి పెట్టి అంది శ్రీజ. ఇంతకీ అత్తయ్య, ఆమెను తీసుకురమ్మన్నావా వద్దా? తీసుకురా. ఇంతకీ ఎవరామె? ఇన్నేళ్లకి గుర్తుపెట్టుకొని వస్తోందంటే నాకు బాగా దగ్గర స్నేహితురాలై ఉంటుంది. ఆమె పేరు ఏమిటని చెప్పింది శ్రీజ? వెనుదిరిగి వెళ్ళిపోతున్న శ్రీజ టక్కున ఆగి చెప్పింది, అలకనంద అని. నాలో ఆనందం పొంగి పొరలింది. అలకనంద? అలకనందను చూసి 40 ఏళ్ళు దాటింది. ఇంక వెళ్ళొచ్చా? కోపంగా ప్రశ్నించింది శ్రీజ. నా ఆలోచనలతో శ్రీజ సహనానికి పరీక్ష పెడుతున్నాననిపించింది. వెళ్ళు అన్నాను, మళ్ళీ పుస్తకంలో తలదూరుస్తూ. అత్తయ్య, నువ్వు అందరినీ అంటావు చరిత్ర సృష్టించొద్దని. ఇప్పుడు ఇదేంటి ఇంత చరిత్ర? అనేసి వెళ్ళిపోతున్న శ్రీజ మాటలు నా కర్ణపుటాల్ని తాకి గాలిలో కలిసిపోయాయి. చరిత్ర పాఠాలు చెప్పి చెప్పి ఉండడం చేత నేను ప్రతి క్షణం వాడే డైలాగ్ అది, చరిత్ర సృష్టించొద్దు అని. అలకనంద. ఆ పేరు వినగానే మనసు ఆహ్లాదంతో పులకించిపోయింది. ఏనాటి స్నేహం! మనసు అట్టడుగు పొరల్లోంచి తన్నుకొచ్చిన చిన్ని జ్ఞాపకం అలకనంద. నాడు చుక్కల్లో చంద్రుల్లా వెలిగిపోయేది అలకనంద మా స్నేహితురాళ్ళందరి మధ్య. అలకనంద మరో పేరు వెన్నెల బొమ్మ. అరుగు అత్తయ్య, వాళ్ళు వస్తున్నారు అంటూ తుర్రుమంది శ్రీజ. శ్రీజ మా ఆఖరి తమ్ముడు శ్రీను కూతురు. సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. వాళ్ళు వస్తున్నారు లోపలికి. కళ్ళజోడు సవరించుకుంటూ చూశాను వాళ్ళని. వృద్ధాప్యానికి దగ్గరవుతున్నమ్మాగా ఆడ. కళ్ళజోడు పవర్ తగ్గిందా లేక వెన్నెల బొమ్మ మసకబారిందా? అలకా అన్నాను ఎదురుగా వెళ్ళి ఆమెను కౌగలించుకుంటూ. ఆమె ముఖంలో 1000 జ్యోతుల కాంతులు. ప్రణతి, ఎన్నాళ్లకు చూశాను నిన్ను. భగవంతుడు దయామయుడు సుమా. మా బంధువులమ్మాయికి ఈ ఊర్లోనే పెళ్ళి. నువ్విక్కడే లెక్చరర్ చేస్తున్నావని ఈ మధ్య ఎవరో చెప్పారు. నిన్ను చూడొచ్చు కదా అని ఈ పెళ్లి పేరుతో ఇలా వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? సన్యాసిని ఎలా ఉంటాను? రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం. మీరు రండి అన్నాను ఆమె భర్త వైపు తిరిగి. ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. శ్రీను భార్య కాఫీలు తెచ్చింది. నా మనసెరిగి ప్రవర్తిస్తుంది శ్రీను భార్య సరస్సు. వాళ్ళిద్దరినీ చూస్తున్నాను. అలక జుట్టంతా నెరిసిపోయింది. అయినా ఏదో అందం. వేషధారణ అతి సాధారణంగా ఉంది. చేతికి 2 ఎర్రగాజులు, సైడ్ బంగారం గాజులతో సహా పగడాలు ముత్యాలు కలిపిన 1-2 నగలు, లేతాకుపచ్చ బెంగాల్ కాటన్ చీర. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోలేదన్నమాట? తెల్లదానిమ్మల్లాంటి పళ్ళు తళుక్కున మెరిసేలా ప్రశ్నించింది. అలక పళ్ళు మాత్రం గట్టిగా ఉన్నట్లే ఉన్నాయి. లేదు అన్నాను ఆమె వైపు చూస్తూ. మౌనం వహించింది అలక. అలక భర్తతో చాలాసేపు మాట్లాడాను. ఒకప్పుడు అలకను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆయన. ఏదో కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాట. మాటల మధ్యలో చెప్పింది అలక. తనకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయినట. అబ్బాయి హైదరాబాదులో మంచి ఉద్యోగమే చేస్తున్నట్ట. అక్కడ పెద్ద ఇల్లు కట్టాట. ఆ ఇంటికి తన పేరే పెట్టాట, అలకనంద అని. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తన ఇంటికి రమ్మని కొడుకు కోడలు తమని దైవ సమానంగా చూస్తారని, తన మాట జవదాటరని, కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు అయ్యాయని, వాళ్ళు అత్తవారిళ్ళకి వెళ్ళి చక్కగా కాపురాలు చేసుకుంటున్నారని, ఇంకా ఎన్నెన్నో చెప్పింది. ఇంతలో మూను, మమ్మీ ఆకలి అంటూ వచ్చింది. అత్తయ్యని అడిగి ఏదైనా తీసుకు తిను అన్నాను ఆ పిల్లను మురిపంగా చూస్తూ. మమ్మీనా? ప్రశ్నార్థకంగా చూసింది అలక. అదంతే అన్నాను నవ్వుతూ. ఈసారి అనుమానంగా చూసింది. ఆమెలో ఏదో అలజడి. ఆ క్షణంలో ఏ సమాధానం చెప్పకుండానే
వాళ్ళని భోజనాలకు తీసుకువెళ్ళాను. సరసు వండిన వంటలు వాళ్ళకు బాగా నచ్చాయి. అలక ముఖంలో కవళికలు గమనిస్తూనే ఉన్నాను. మూను ఎవరన్నదే ఆమె ప్రశ్న. ఆ రాత్రి చెప్పాను మూను గురించి. ఆ రాత్రి తెల్లార్లు నిద్రపోలేదు మేము. చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మధ్య మధ్య అలక భర్త సుదర్శన్ కూడా మాటలు కలిపాడు. అలక తన గొప్పదైన జీవితం గురించి పదే పదే చెప్పింది. తన ఇల్లు, పిల్లలు, గృహిణిగా, తల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా తనెంత ఎత్తుకు ఎదిగిందో చెప్పింది. పెళ్ళి పిల్లలు లేని జీవితం వృధా అన్నట్టు మాట్లాడింది. పెంచిన బిడ్డలకి మన మీద ఎందుకు ప్రేమాభిమానాలు వస్తాయి అంటూ ఈసడింపుగా మాట్లాడింది. నేను నవ్వి ఊరుకున్నాను. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు గనక వాళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నారు అంది గర్వంగా. అవన్నీ నన్నే అని నాకు తెలుసు. మౌనం వహించి ఊరుకున్నాను. మూనుని హైదరాబాద్లో చదివించాలనుకుంటున్నాను అన్నాను మాటల సందర్భంలో. మా ఇంట్లో ఉంచి చదివించు. కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇంట్లో నేను ఆయనే. కావాల్సినంతా ఖాళీ అంది అలక. చూద్దాంలే అన్నాను. మరునాడు అలక వెళ్ళిపోతుంటే చీరా జాకెట్టు పెట్టాను బొట్టు పెట్టి. అలక కన్నుల్లో సన్నటి నీటి తెర కదలాడింది. వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా శూన్యంగా అనిపించింది. అప్పటి స్నేహం ఇప్పుడు ఎదుట నిలిచి గిలిగింతలు పెట్టి మళ్ళీ కనుమరుగయింది. మళ్ళీ రొటీన్ జీవితం. రోజులు దొర్లుతున్నాయి. మూను నా ఆశల్ని ఆశయాల్ని నిలబెడుతూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించింది. హైదరాబాదులో సీట్ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది అలకనంద మళ్ళీ. కొన్ని వందల మంది విద్యార్థుల మధ్య హాస్టల్లో చదివించడం కంటే హాయిగా మూనుని అలక దగ్గరే ఉంచితే బాగుంటుందేమో అనుకున్నాను. అన్ని విషయాలు కనుక్కు రావడానికి హైదరాబాద్ బయలుదేరాను. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాను. రైలు ఊపందుకుంది. రైలుతో పాటు పరుగులు తీస్తున్న చెట్లు పుట్టలు నయనానందాన్ని కలుగజేస్తున్నాయి. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఇంకా నా నుంచి మూను కొన్నాళ్ళు ఎడంగా ఉంటుంది. ఇంతవరకు ఆ పిల్లను ఒక్కరోజు కూడా విడిచిపెట్టి ఉండలేదు. నా ఆశల్ని కలల్ని నిజం చేస్తున్న మూను అంటే నాకు పంచప్రాణాలు. కించిత్ గర్వం కూడా. అసలు మూను ఎవరు, నేనెవరు? ఒక్కసారి గతం కళ్ళ ముందు కదలాడింది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం నేను తిరుమలేశును దర్శించుకుని తిరిగి వస్తున్నాను. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో నేనుగాక మరికొద్దిమంది జనం మాత్రమే ఉన్నారు. ఇంతలో చేతిలో పసిబిడ్డతో ఎక్కిందో యువతి. ఆమెకు 20 ఏళ్ళు ఉండొచ్చు. నా ఎదురుగా వచ్చి కూర్చుంది. పసిబిడ్డ గుడ్లలో కదులుతోంది. ఆమె బయట శూన్యంలోకి చూస్తోంది. మళ్ళీ బిడ్డ వైపు చూస్తోంది. ఆమె చూపులలో బెదురు కనిపిస్తోంది. ఇంకా పచ్చి బాలింతరాలిలా ఉందామె. ఏ ఊరు వెళ్ళాలి అన్నాను. ఆమె ఆ ఊ అంటూ నసిగింది. సమాధానం చెప్పలేకపోయింది. ఒక్కసారి బిడ్డ గుక్కపట్టి ఏడవసాగింది. బిడ్డని దగ్గరగా తీసుకుని ఆకలి తీర్చింది. పాపని దగ్గరగా పొదుపుకొని కన్నీళ్లు విడుస్తోంది. బిడ్డ మగా ఆడా అన్నాను. ఏదో మాట్లాడాలి కదా అని. ఆడబిడ్డ అని మళ్ళీ బయటికి చూడసాగింది. ఐసి, మీరెక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ప్రశ్నించాను. ఏమో నిర్లిప్తంగా అంది. మీ భర్త ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు? భర్త వాడు దుర్మార్గుడు అంది. గుడ్డలు తొలగించి పాపను చూశాను. తెల్లగా దంత బొమ్మలా ఉంది. ఇంకా బొడ్డు కూడా ఊడినట్టు లేదు. పురిటి గుడ్డు. ఈ సమయంలో ఈమె ఒంటరిగా ఈ ప్రయాణం ఏమిటి? అయోమయంగా అనిపించింది. పాప బట్టలు పాడు చేసినట్టుంది. చిరాగ్గా తుడుచుకుంటోంది. ఒక్కసారి పాపను చూస్తారా? బట్టలు బాగు చేసుకుని వస్తాను అంది. సరే వెళ్ళిరండి అన్నాను పాపను అందుకుంటూ. మెత్తగా దూదిలా ఉంది పాప. గులాబీ రంగు బుగ్గలు, ఆల్చిప్పల్లాంటి కళ్ళు. పిడికిళ్ళు మూసి నా ఒడిలో నిద్రకు ఉపక్రమించింది. ఆమె వచ్చాక ఆమె వివరాలు అడిగి గమ్యస్థానం చేర్చాలి. పాపం ఆడకూతురు ఏ కష్టాల్లో ఉందో అనుకున్నాను. క్షణాలు గడుస్తున్నాయి. నా కళ్ళు ఆమె కోసం నిరీక్షిస్తున్నాయి. ఆమె రాలేదు. ఏమిటిది? రైల్లో ఉన్న కొద్దిమంది పట్టించుకునే స్థితిలో లేరు. పాపని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ దగ్గరకు వెళ్ళి చూశాను. ఆమె కనిపించలేదు. అంత క్రితమే బండి ఏదో స్టేషన్లో కొద్ది సెకండ్లు ఆగి మళ్ళీ పరుగులు అంకించుకుంది. ఎవరో ఒక అతన్ని అడిగాను. ఎవరో ఒక ఆడమనిషి కిందటి స్టేషన్లో దిగిపోయింది అన్నాడు. భగవాన్, ఏమిటి పరీక్ష?
పాప గుక్కపట్టి ఆడవసాగింది. ఆమె సీట్లో వదిలిపెట్టిన చేతి సంచి తీసి చూశాను. పాల సీసా 2 గుడ్డలు ఉన్నాయి. గుడ్డ తీస్తూ ఉంటే ఓ కాగితం మడత కిందికి జారింది. దాన్ని విప్పి చూశాను. వంకర టింకరగా రాసి ఉన్నాయి అక్షరాలు. నేను మోసపోయాను. నా చేతులతో నేను చంపలేక బిడ్డను వదిలి వెళ్తున్నాను. మీరు ధర్మాత్ములైతే బిడ్డను పెంచి పెద్ద చేయండి, లేకపోతే ఇదే రైల్లోంచి క్రిందికి విసిరేయండి. ముందే చీటీ రాసి పెట్టుకుంది. నేను కాకపోతే ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే. బిడ్డ నాకు దైవం ఇచ్చిన వరంగా భావించి నాతో తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాను. మూను నా ప్రాణం. రైలు ఏదో స్టేషన్లో ఆగినట్టుంది. జనం ఒకటే సందడి. గతంలోంచి వర్తమానంలోకి వచ్చాను. ఇక కొద్ది గంటలో అలకనందని చూడబోతున్నాను అన్న ఆనందం నన్ను నిలవనీయడం లేదు. మళ్ళీ గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళింది మనస్సు. అలకనంద వాళ్ళ నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్గా ఆ ఊరు వచ్చారు. అప్పుడు నాకు 7 ఏళ్ళు. మొదట శివాలయంలో పరిచయమైంది నాకు అలకనంద. నల్లని గౌను, ముఖాన పైసాంత బొట్టు. తనది నా వయసే. పలకరింపుగా నవ్వింది నన్ను చూసి. అదే మా స్నేహానికి బీజం. సత్య, తిరుమల, వల్లి, పాపాయి, కమ్ము అందరూ మా నేస్తాలే. మా ఆటలకి అంతే ఉండేది కాదు. అందరం కలిసి బడెక్కొట్టి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. గుజ్జన గుళ్ళు, అట్ల తద్దొస్తే మా హడావిడి అంతా ఇంతా కాదు. శరశ్చంద్రికలలో వెన్నెల కుప్పలు ఆడుకునేవాళ్ళం. అలకనంద, నీ పేరు తమాషాగా ఉంటుంది అనేదాన్ని. నీ పేరు అర్థమేంటో అంటూ నవ్వేది అలక. నా పేరులో ఓంకారం ఉంది తెలుసా అంటూ నేను నవ్వేదాన్ని. మా స్నేహం పెరిగి పెద్దదవుతోంది. అలకకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ ఎక్కువ. నా ఆసక్తిని గ్రహించిన అమ్మా నాన్నలు నన్ను పట్నంలో చదువుకు పెట్టారు. అప్పుడప్పుడు సెలవుల్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళము అలక మేమందరం. నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసి వచ్చేసరికి అలకనందకి పెళ్లి కుదిరిందని తెలిసింది. అలక మీద ఇంకా 2 అక్కలు పెళ్లి కొన్నారు. అయినా ఇదేమిటి? తర్వాత సత్య చెప్పింది. వాళ్ళ అక్కల్ని చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకు అలకనందని ఇష్టపడ్డాట. ఒక ఆడపిల్ల చెల్లినా సంతోషమే అని అలకనంద పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారట. ఆ సెలవులలో సుదర్శన్తో అలకనంద పెళ్లి జరిగిపోవడం, అతనితో ఆమె కాపురానికి వెళ్ళిపోవటం జరిగిపోయాయి. తరువాత నేను దాదాపు అలకనందని మర్చిపోయాననే చెప్పాలి. మళ్ళీ ఇన్నాళ్లకి అలకనందతో అనుబంధం ఏర్పడింది. సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది రైలు. ఆ రోజు 4 గంటలు లేటు బండి. అందుచేత రాత్రి 10 గంటలయ్యింది బండి గమ్యం చేరేసరికి. ఒకసారి అడ్రస్ కాగితం తీసి చూసుకుని అలకనంద ఇంటికి బయలుదేరాను ఆటోలో. అడ్రస్ సులువుగా దొరికింది. ఇంటి ముందు ఆటో ఆగింది. ఇంటి పేరు చూశాను. సిమెంట్ పలక మీద అలకనంద అని చెక్కి ఉంది. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించి కాలింగ్ బెల్ నొక్కాను. ఓ నడివయసు స్త్రీ వచ్చి తలుపు తెరిచి ప్రశ్నార్థకంగా చూసింది నా వైపు. అలకనంద ఇల్లు ఇదేనా? మీరెవరు అంటూ ప్రశ్నించాను. బావుందమ్మాయి, నా ఇంటికొచ్చి నేనెవరని అడుగుతున్నావా? ఇంతకీ నువ్వెవరు అంది ఆమె తిరిగి. కొంచెం సిగ్గుపడ్డాను నేను నా ప్రవర్తనకి. నా పేరు ప్రణతి, అలకనంద స్నేహితురాల్ని. చాలా దూరం నుంచి వచ్చాను. అలకనంద ఈ అడ్రస్ ఇచ్చి నన్ను రమ్మంది. మీరు ఇందులో అద్దెకుంటున్నారా? మరో తెలివి తక్కువ ప్రశ్న సంధించాను. ఏమ్మా, చెప్తూ ఉంటే నీకు కాదు? ఈ ఇల్లు మా సొంతం. మా పెద్దమ్మాయి పేరు అలకనంద. ఆ పిల్ల పుట్టాక మాకు బాగా కలిసి వచ్చింది. అందుకే ఈ ఇంటికి ఈ పేరు పెట్టుకున్నాం. అన్నట్టు చెప్పడం మర్చాను. కొన్నాళ్ల కిందట అలకనంద అనే పేరు గల ఆవిడ ఈ ఇంట్లో అద్దెకుండేది, భర్త, కొడుకు, కోడలతో. ఆవిడ మీకు అబద్ధం చెప్పిందన్నమాట. అప్పుడు రాత్రి 12 గంటలైంది. ఈ రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్ళగలను? తటపటాయిస్తున్న నాతో ఆమె అంది. ఈ రాత్రికి మా ఇంట్లో తలదాచుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? తెల్లారి వెళుదురు గాని అంది. బ్రతుకు జీవుడా అనుకున్నాను. ఎంత పొరపాటు జరిగింది. అలకనంద మాటలు గుడ్డిగా నమ్మాను. ఆ రాత్రి నాకు ఆ అపరిచిత వ్యక్తి ఆశ్రయం ఇచ్చింది. భగవాన్ మనస్సులోనే స్మరించుకున్నాను దైవాన్ని. 2 గోధుమ రొట్టెలు, గ్లాస్ మజ్జిగ ఇచ్చింది. మాటల సందర్భంలో అందామె, నువ్వంటున్న నీ స్నేహితురాలు అలకనంద ఇప్పుడు చిక్కడపల్లిలో ఉంటున్నదట. ఈ మధ్య మా మనవడికి కనపడిందట అంటూ ఇంటి గుర్తులు చెప్పిందామె. అలాగా అన్నాను నిర్లిప్తంగా. అప్పటికే నా అంతరంగంలో చిన్న మార్పు వచ్చింది. సడన్గా
కుముద పిన్ని గుర్తుకొచ్చింది. కుముద పిన్నిది చిక్కడపల్లె. ఆమె కొన్నాళ్ళు కొడుకుల దగ్గర అమెరికాలో ఉండొచ్చింది. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నదట. రేపు అక్కడికి వెళ్తే కావలసినంత కాలక్షేపం. కుముద పిన్నికి ఆరాలు ఎక్కువ. ఆవిడే చెప్తుంది అలకనంద అడ్రస్ కూడా. అన్నట్టు ఒక్క విషయం, కుముద పిన్ని నేను ఒకే వయసు వాళ్ళం. కుముద పిన్ని నాకంటే 3 గంటల ముందు పుట్టింది. అమ్మమ్మ బిడ్డను కని అమ్మ ప్రసవానికి సాయపడిందట. ఆ కాలం వేరు. మనుష్యులు ఆరోగ్యంగా ఉండేవారు. తల్లి కూతుళ్ళు, అత్తా కోడళ్ళు కూడా బిడ్డల్ని కంటూ ఉండేవారట ఒకే కాలంలో. మరునాడు ఉదయాన్నే ఆమె దగ్గర సెలవు తీసుకుని ఇంకా నాకున్న పనులన్నీ చూసుకుని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కుముద పిన్నింటికి వెళ్ళాను. నన్ను చూస్తూనే సాదరంగా ఆహ్వానించింది కుముద పిన్ని. ఇద్దరం సమవయస్కులం. చిన్నప్పుడు ఒకే చోట పెరిగాము, స్నేహితుల్లా. కుముద పిన్ని రుచికరంగా వండి కొసరి కొసరి వడ్డించింది. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. నేను కుముద పిన్నిని చూసి 10 ఏళ్ళయింది. అమెరికా కబుర్లన్నీ చెప్పింది కుముద పిన్ని. కానీ తనకి అక్కడ ఉండాలనిపించలేదట. అందుకే ఇండియా వచ్చేసిందట. ఇక మరి వెళ్ళే ప్రసక్తే లేదంది. మెరుపులాంటి ఆలోచన వచ్చినా వెనువెంటనే సర్దుకున్నాను. కుముద పిన్ని ఇల్లు చాలా పెద్దది, అందంగా ఉంది. కుముద పిన్ని ఇంట్లో కొంత భాగం అద్దెకిచ్చి మిగిలింది తనుంచుకుంది. ఇంట్లో 2 పోర్షన్ల వాళ్ళు అద్దెకున్నారు. పద ప్రణతి, మేడ మీదకెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం అంది. ఇద్దరం పైకెళ్ళాం. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది కుముద పిన్ని. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. మీరు మరీ జావగారిపోతున్నారు కోడల పిల్ల దగ్గర. రాను రాను ఈ అగ్నిహోత్రం నేను భరించలేకుండా ఉన్నాను. నన్ను ఎన్నో విధాల హింసిస్తున్నది ఆవిడ గారు. హాయిగా మనం పల్లెటూరు వెళ్ళి ఉందామంటే మీరు నా మాట వినరు. గతుక్కుమన్నాను. సందేహం లేదు, అవి అలకనంద మాటలు. కిటికీ దగ్గరకెళ్ళి నిల్చున్నాను. అక్కడికి కొంచెం దూరంలో డాబా మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు వృద్ధ జంట. నా అనుమానం నిజమైంది. వాళ్ళిద్దరూ అలకనంద, ఆమె భర్త. ఒక్కసారి వెళ్ళి పలకరించాలనిపించింది. కానీ ఈ స్థితిలో వాళ్ళు నన్ను ఏదోలా భావించవచ్చు. అందుకే నన్ను నేను తమాయించుకుని మౌనంగా తిలకించసాగాను. అమ్మాయిలిద్దరూ పుట్టింటికి వచ్చి 4 ఏళ్ళయింది. ఆడపిల్లని పిలుద్దాం, ఓ పసుపు కొమ్ము పెడదాం అన్న ఆలోచన వాళ్ళిద్దరికీ లేదు. మగాడు, వాడికి తెలియకపోతే పోయే. కోడలు గారికి ఏమైందిట? నానాటికి నా పరిస్థితి హీనాతిహీనంగా తయారవుతోంది. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామండి. 4 ఇళ్లల్లో పాచి పని చేసుకునైనా బతకొచ్చు. అలక ఏడుపు సన్నగా వినిపిస్తోంది. అలక, ఈ వయసులో మనం ఒంటరిగా బ్రతకగలమా? పైగా నా రిటైర్మెంట్ డబ్బంతా కొడుక్కే ఇచ్చేశాం కదా. ఇంక మన దగ్గర ఏముంది? కష్టమో నష్టమో భరించక తప్పదు. మృదువుగా అనునయిస్తున్నాడు ఆమె భర్త. ఎందుకో నా హృదయంలో సన్నని బాధ మెలితిరిగింది. అలకనంద బాల్యం ఎంత హుందాగా గడిచింది. ఆటల్లో ఎప్పుడూ పైచేయి ఉండాలనేది. తను మహారాణి, మేమందరం మంత్రి, దండనాథుడు, ఇష్టసకులు, చెలికత్తెలు. ఇలా సాగిపోయేవి దాని ఆలోచనలు. నేనొక రాజ్యాన్ని స్థాపిస్తాను అనేది. ఎప్పటికైనా నా పేరుతోనే ఒక మహల్ నిర్మిస్తాను అనేది. వాళ్ళ మాటలు సద్దుమణిగాయి. ఆ కిటికీ దగ్గర అలా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు. తెల్లారి 5 గంటలకి తెలివొచ్చింది. మళ్ళీ ఆ కిటికీలోంచి కిందికి చూశాను. పంపొచ్చినట్టుంది. వాటాల వారీగా నీళ్లు పట్టుకుంటున్నారు అందరూ. అలా బిందె పట్టుకు నిల్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? మన వంతు వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అంటూ కోడలు కేకేసినట్టుంది. ఇదిగో వస్తున్నా అంటూ బిందె ఎవరికో అప్పచెప్పి లోపలికి పరిగెత్తింది అలక. తట్టెడు గిన్నెలు తెచ్చి పెరట్లో వేసుకుని తోమసాగింది. మధ్య మధ్యలో నీళ్లు పట్టి లోపలికి పట్టుకెళ్తుంది. అలకనంద కథ పూర్తిగా అవగతమయ్యింది. అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పింది అలకనంద. అబద్ధాన్ని నమ్మి ఇంత దూరం వచ్చాను. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చేదు అనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్ అందాలు తర్వాత చూద్దువుగాని ముందు ఈ కాఫీ తీసుకో. కుముద పిన్ని ఎప్పుడొచ్చిందో నా వెనక నిలబడి ఉంది. మౌనంగా కాఫీ అందుకున్నాను. నేనెందుకు వచ్చానో ఆ పని పూర్తయింది. చేదు అనుభవాన్ని మూటగట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాను. ఇంకా 2 రోజులుండమని బలవంతం చేసింది కుముద పిన్ని. కుదరదన్నాను నవ్వుతూ.
లేత నీలిరంగు గద్వాలు చీరబెట్టింది కుముద పిన్ని నా ముఖాన బొట్టు పెట్టి. నువ్వో 4 రోజులు మా దగ్గరకు వచ్చుండు, శ్రీను భార్య చాలా మంచిది అన్నాను. నవ్వి ఊరుకుంది కుముద పిన్ని. నేనొచ్చింది ఎవరి కోసమో కుముద పిన్నికి చెప్పలేదు. నన్నెవరూ గమనించకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎన్నో ఊహించుకుని వచ్చాను. కానీ నా ఊహలు తల్లక్రిందులయ్యాయి. వీధిలోకి వచ్చాను. అటువైపుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కాను. అందమైన అబద్ధం స్థానే చేదు వాస్తవం వెక్కిరించినట్టయింది. అలకా అంటూ సీటుకు చేరబడ్డాను. ఆటో స్టేషన్ వైపుగా పరుగు తీస్తోంది. కథ పేరు వాస్తవం. రచించిన వారు కె తాయారమ్మ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.